హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అయితే ఒక సర్ప్రైజ్ ఉంది, అలాగే ఒక అప్డేట్ కూడా ఇస్తాను. సో అప్డేట్ ఏంటి అని తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. అలాగే సర్ప్రైజ్ కూడా మీకు ఉంది. సర్ప్రైజ్ అయితే తర్వాత దిగానే ముందు అయితే బట్టలు వేసుకోరా అంటారా? నాకు తెలిసి మీకోసం. సో నేనైతే రెడీ అయిపోయి రిమైనింగ్ వీడియో అయితే చేస్తాను. సో అంతవరకు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ ఉంచుకోండి. ఇప్పుడైతే మనం రెడీ అయిపోక మళ్ళీ రిమైనింగ్ వచ్చేద్దాం. బాయ్. సో నేనైతే రెడీ అయిపోయాను. సో ఎక్కడికి వెళ్తాను ఏంటనేది వెళ్ళే ముందు దారిలో చెప్తాను. సో దారిలో ఎందుకులే మిమ్మల్ని వెయిట్ చేయించడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. సో చెప్పేస్తాను. నేను ఎక్కడికి వెళ్తానంటే పెద్దాపురం వెళ్తున్నాను. పెద్దాపురం ఎందుకు వెళ్తున్నాను ఏంటనేది దారిలో చెప్తాను. సో అప్డేట్ ఏంటని చెప్పాను కదా, దారిలో ఎందుకు అదేదో ఇప్పుడే చెప్పచ్చు కదా అని అంటారా? సరే చెప్పేస్తాను. సో పెద్దాపురం ఏంటంటే నేను ఒక ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. తను ఏంటంటే తను కూడా షార్ట్ ఫిల్మ్స్ కానీ యాక్టింగ్ కానీ లేకపోతే డైరెక్షన్ కానీ తనకి చాలా ఇష్టం అనమాట. సో రీసెంట్గా కలిసాను, తనతో మాట్లాడాను. సో తను కూడా ఇప్పటి నుంచి అనుకుంటాడంట నన్ను మీట్ అవుదాం, దీనికోసం డిస్కస్ చేద్దాం, షార్ట్ ఫిల్మ్స్ కోసం అదని చెప్పేసి. సో తనైతే ప్లాన్ చేద్దాం, ఒకసారి మాట్లాడుకుందాం. వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారంట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇలాగా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. సో సో నేనైతే పెద్దపల్లి వాళ్ళు మీట్ అయ్యి సో అక్కడి నుంచి ఏంటనేది అప్డేట్ ఇస్తాను. అంటే షార్ట్ ఫిల్మ్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాం. సో అందులో నా రోల్ ఏంటి, షార్ట్ ఫిల్మ్ ఏంటి, ఎంతవరకు ఉంటుంది, తనకు బడ్జెట్ ఎంత అవుద్ది ఏంటని వీటి కోసం డిస్కషన్ చేసుకొని మేమైతే ఒక టీం కింద సెట్ చేసుకొని ఛానల్ క్రియేట్ చేసి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాం. సో నా లైఫ్లో ఇది ఒక అవకాశం అయితే దొరికింది. ఎందుకంటే నాకులాగే సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక పర్సన్ అయితే నాకు దొరికాడు అనమాట ఇన్నాళ్ళకి. సో తను నేను కంబైండ్ అయ్యి కొలాబరేషన్ అయ్యి సో వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో చూద్దాం. నేను ఇప్పుడు ఏంటంటే నా దగ్గర కెమెరా ఉంది కదా, ఎక్విప్మెంట్ అది పట్టుకెళ్తాను. కెమెరాలో జస్ట్ ఒక షార్ట్ వీడియో తీసి మాకు యాక్టర్స్ కావాలి, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ 24 క్రాఫ్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. అమౌంట్ ఆశించిన వాళ్ళు అయితే మాకు ప్రజెంట్ వద్దు, ఎందుకంటే మేము ఎవరికి బడ్జెట్ ఇవ్వలేని పొజిషను. సో ఫ్రీగా చేస్తాం, మాకు నేమ్ రావాలి, మాకంటూ ఒక టీం కావాలి, మేమైతే ఫ్రీగా చేసి పెడతాం మాకున్న సర్వీసు అన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నా నెంబర్ కానీ లేకపోతే నాది ఇన్స్టా ఐడి కానీ మీకు పెడతాను. నన్ను అప్రోచ్ అవ్వండి. మన టీంలో తీసుకుంటాం, మనందరం కలిపి మంచిగా ఒక షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదంటే ఏదైనా యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోల్స్ మంచి మంచి మీకే ఇస్తాం, అలా మేము తీసుకుంటాం. ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం. యూజ్ చేసుకోవడం అన్నది కాదు, ఒకరికొకరు హెల్ప్ చేసుకొని. ఫర్ సపోజ్ నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్, డైరెక్షన్ నాకు పెద్ద ఇష్టం ఉండదు. సో డైరెక్టర్ అవుదాం అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం తీసుకుంటాం. నేను యాక్టింగ్ చేసుకుంటాను, ఒకరు కెమెరామ్యాన్ కింద ఇష్టం, ఒకరు ప్రొడ్యూస్ చేసి డబ్బులు సంపాదించే ఇష్టం, అలా ఒకరికి ఇష్టం ఉంటుంది కదా. సో మనందరం కలిపి ఒక టీం కింద సెట్ చేసుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఒక టీం కింద కంబైండ్ అవుదాం. మనందరం కూడా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదంటే వెబ్ సిరీస్ కానీ ఏదన్నా మనం ప్లాన్ చేయొచ్చు. సో మా టీంలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక కింద నెంబర్ వస్తుంది, అది అందులో నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అందులో మెసేజ్ పెట్టినా పర్లేదు. మనందరం టీం కింద చేద్దాం. ఇప్పుడైతే మా ఇల్లు చూపించడం ఏంటంటే ఇది నా రూము. చాలా అసలు సర్దలేదు అన్నమాట, చాలా గలీజ్గా ఉంటుంది. మా మమ్మీ నన్ను ఎప్పుడు తిడుతుంటుంది అన్నమాట, రూమ్ సర్దుకోవచ్చు కదా ఇది అని చెప్పేసి. ఇప్పుడు చూపించాలంటే మీరు అందరూ తిడతారు, అంత అలా ఉంటుంది. సో కెమెరా ఏంటంటే నేను పైన దాచాను, ఆ పైన పెట్టాను అనమాట. దాచేయడం అంటే అదే రీసెంట్గా డాడీకి ఇలా అయింది కదా, సో అది తీసి దగ్గర ఒక 3 months అవుతుంది. సో అది ఎలా ఉందో కూడా నాకు తెలియదు, ఛార్జింగ్ ఉంటుందో లేదా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందో, అన్ని రోజులు కెమెరా యూజ్ చేయకుండా పక్కన పెట్టడం వల్ల ఏమైనా అవుతుందో నాకు తెలియదు. బట్ ఇప్పుడైతే తీసి చూస్తాను. చూసారు కదా, తీసాను. డస్ట్ బాబాయ్ దీనండి ఎలా ఉందో ఒకసారి చూపించరా అండి మీకు. చూసారు కదా దీనండి ఎంత డస్ట్ ఉందో. అంత డస్ట్ పెట్టుకున్నప్పుడు చాలా అవుతుంది. దగ్గర తీసి 3 months అలా అవుతుంది అనమాట. 2.5 months 3 months అయిపోతుంది. తీద్దాం అసలు ఇంట్లో ఏమన్నా మీకు ఉంటాను. ఒక జఫాది ఏమన్నదంటే మా ఫ్రెండ్ అంటే లవర్ అనమాట, ఎవరితో కెమెరాలో షో చేయడానికి ఫోటోలు అవి తీసుకుంటున్నాడు అది అని చెప్పేసి అంటుంది. అంటే బ్రేకప్ స్టోరీ తర్వాత చెప్తాను, మనకి పెద్ద చెప్పడం ఇంట్రెస్ట్ లేదు. ఎవరితో కెమెరాలు తీసుకొని షో చేస్తున్నాడు తప్ప వీడికి అంత సీన్ లేదని చెప్పేసి ఏదో కొంచెం ఆగింది అనమాట ఎక్స్ట్రాలో. ఇంకా నేను పట్టించుకోలేదు, అంటే బురద మీద రాయి చేస్తే మన ముఖం మీద తూలినట్టు. ఇప్పుడు నేను ఎవరితో గొడవ పోయి పొజిషన్లో లేను. సో ఎవరెలా పోతే మనకు అనవసరం. బట్ దానికి చెప్తున్నాను, చూస్తున్నా లేదు నాకు తెలియదు, కానీ చూస్తే దాన్ని చెప్తున్నాను. కెమెరా నేను తీసుకున్నాను అనమాట. ఇది ఎవడో డబ్బులే కాదు. మమ్మీ నాకు డోక్రా అమౌంట్ ఇస్తా, డోక్రా అమౌంట్ నేను మంత్లీ కట్టుకుంటూ ఆ అమౌంట్తో కొనుక్కున్నాను చాలా కష్టపడి. యాక్టింగ్ అంటే నా డ్రీమ్. సో ఎప్పటికైనా యాక్ట్ అవ్వాలనేది నా డ్రీమ్ కాబట్టి కెమెరా ఇది కూడా కెమెరా ఇది అనమాట. ఇది ఫుల్ ఫ్రేమ్ కాదు, జస్ట్ క్రాప్ సెన్సర్ అనమాట. ఇది సోనీ 6400 క్రాప్ సెన్సర్ అయితే తీసుకున్నాను నేను. అంటే మనం చేసి రీల్స్కి చిన్న చిన్న వీడియోస్కి అది సరిపోతుంది. సో ఇదేంటంటే మైక్ హాలీలాండ్ లార్క్ M2 అనమాట. ఇది వైర్లెస్ మైక్, ఇది ఒకటి తీసుకున్నాను. వీటి కోసం వీటికి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. కెమెరా అలాగే ఇదేంటంటే ఫ్లాష్, దీనికోసం తర్వాత చెప్తాను ఫ్లాష్ ఏంటనేది. ఇది వచ్చేసి లెన్స్ అనమాట. మనకి లెన్స్ వచ్చేసి వెల్ట్రాక్స్ 85 అనమాట. ఇది 1.8 అపాక్చర్ ఉన్నాయి, 85 mm అనమాట. ఇది వెల్ట్రాక్స్ లెన్స్.
ఇవన్నీ ఎక్విప్మెంట్ అంతా తీసుకున్నాను వీడియోస్ చేద్దామని. బట్ నాకు ఏంటంటే బద్ధకం కదా, బద్ధకం ఎక్కువ మనకి. సో బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అనమాట మనం. సో అందుకోసం వీడియోలు అయితే ఏం చేయడానికి అవ్వట్లేదు. ఇవి వచ్చేసి మనకి కెమెరాకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి బ్యాటరీస్ కానీ ఇవి కానీ. సో ఇవన్నీ మీకు ఇంకా నెక్స్ట్ టైం నా దగ్గర ఎక్విప్మెంట్ ఏముంది, ఎలా యూజ్ చేస్తాను అని చాలా చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్విప్మెంట్ నా దగ్గర ఏముందో తీసుకుని వెళ్ళి ఫ్రెండ్స్ని అయితే మీట్ అవుతాను అనమాట. సో వాళ్ళు మీట్ అయ్యి వాళ్ళ ఐడియాలజీ ఏంటి అన్నీ తెలుసుకుని, అలాగే నాకున్న ఐడియాలజీ కూడా చెప్పుకొని ఒకరికొకరు ఇష్టమైతే ఆల్రెడీ ఫ్రెండ్ మీట్ అయినా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారంట. సో ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళ ఐడియాలజీ నా ఐడియాలజీ అన్ని మిక్స్ చేసుకుని ఒక టీం కింద ఏర్పడి ఎవరెవరికి ఏ రోల్ చేయగలమో ఆ రోల్ తీసుకొని మంచిగా షార్ట్ ఫిల్మ్స్ అయ్యి ప్లాన్ చేద్దాం. మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ కానీ చేయండి, లేదంటే నాకు నెంబర్ పెడతాను, లేదంటే మీకు ఇంట్రెస్ట్ అయితే వాట్సాప్ చేయడం కానీ చేయండి. వేస్ట్ కాల్స్ అయితే చేయకండి దయచేసి, నాకు ఇష్టం ఉండదు. వేస్ట్ కాల్స్ అంటే తెలుసు కదా, చాలామంది గేయాలు కానీ లేదా అమ్మాయిలు కానీ సరదాగా ఏదో టైంపాస్ చేద్దామని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు. సో ఇప్పుడు టైంపాస్ చేసి పొజిషన్లో లేని నేను, ప్రతిదీ కూడా సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. ఎక్కడి నుంచి అయితే కొంచెం సీరియస్గా తీసుకుంటాను లైఫ్ని. ఎన్నాలంటే సీరియస్గా తీసుకోకపోవడం వల్లే నా లైఫ్ ఎక్కడ దాకా ఇలా అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే యాక్టింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి సీరియస్గా తీసుకుంటాను. మీరు చేయాల్సిన పనిలో ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే డబ్బులు పెట్టక్కర్లేదు. డబ్బులు పెట్టి పొజిషన్లో మనం ఎవరు లేం కాబట్టి ప్రజెంట్ డబ్బులు పెట్టక్కర్లేదు, టైం స్పెండ్ చేయాలి. అలాగే మేము చెప్పిన అడ్రస్కి మీరు రాగలిగేలా ఉండాలి. మేమైతే అమౌంట్ అయితే ఎవరికి ఇవ్వం, రెమ్యునరేషన్ అనేది ఉండదు. ఫ్రీగా చేస్తూ అన్న వాళ్ళు మాత్రం దయచేసి రండి. టైంపాస్ చేసి వాళ్ళు వద్దు. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, లేదా డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం, నాకంటూ టీం లేక నేను ఆగిపోవాల్సి వస్తుంది అన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే మమ్మల్ని సంప్రదించండి. అందుకని టైంపాస్కి ఒక రాయి వేద్దాం, అవుతే సక్సెస్ అవుతుంది, అయితే లేదు అన్న వాళ్ళు అయితే దయచేసి వద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చిన్న షూటింగ్ చేసి నెక్స్ట్ ఇంకా పెండింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు హ్యాండ్ ఇస్తారు, మీ వల్ల అది అంతా మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టుకుని తీసుకోవాల్సి వస్తుంది. సో దయచేసి టైంపాస్ చేసి వాళ్ళు అయితే మమ్మల్ని అప్రోచ్ చేయకండి. సీరియస్గా ఉన్న వాళ్ళు, గ్యారంటీ ఎలాగైనా సక్సెస్ అవ్వాలని కసి మీద ఉన్న వాళ్ళు మాత్రమే మమ్మల్ని సంప్రదించండి. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తీసుకుని అయితే పెద్ద వెళ్తాను, ఫ్రెండ్స్ని మీట్ అయ్యి. సో షార్ట్ ఫిల్మ్ ఏం చేస్తాం, అది ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఏంటనేది మీకు అప్డేట్ అనేది వేరొక వీడియోలో అయితే నేను అయితే చెప్తాను. ఇప్పుడైతే మనకి టైం అయిపోతుంది, త్వరగా స్టార్ట్ అవుతాం. మమ్మీ అయితే టీ ఇచ్చిందన్నమాట. సో కాలంతో సంబంధం లేకుండా 24 గంటలు మీరు నిద్రలో పడుకున్నా సరే లేపిచ్చారంటే నేను డెఫినెట్గా తాగుతాను. టీ అంటే మనకి అంత పిచ్చి అనమాట. సో టీ లవర్ అని చెప్పుకోవడం కంటే కూడా టీ పిచ్చోడు అనుకోవడం బెస్ట్ ఏమో నాకు తెలిసి, అంత పిచ్చి అనమాట. టీ అసలు నేను మానను, టీ అంత ఇష్టం మనకి. సో టీ తాగేసి ఇప్పుడైతే మనం చలికాలం టీ ఉన్నది అవుతాడు, ఎండాకాలంలో టీ తాగేవాడికి ఒక రేంజ్ ఉంటుంది నాలాగా. సో డైలాగ్ మరీ ఓవర్ చేసినట్టుందా, బట్ పర్లేదు, తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం, వాతాజ్ అన్నట్టుంది. సో ఇప్పుడైతే టీ తాగేసి మనం అయితే ఇంకా స్టార్ట్ అవుదాం. అక్కడికి నెక్స్ట్ అప్డేట్ ఏంటనేది అక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడాక మీకు అప్డేట్ అనేది చెప్తాను ఏంటనేది. మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది, అందరూ కలిసి మంచిగా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమన్నా ఫర్దర్గా వెబ్ సిరీస్ కానీ ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. పెద్ద నుంచి అయితే వచ్చాను, చేయగలిపింది. ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ ఫుల్గా బోర్ పడుతుంది అన్నమాట. సో బయటికి వెళ్దాం. సో నాన్నగారికి కాల్ చేసినప్పుడే, సో బయటికి రైతే అన్నాడు, సరదాగా చల్లగాలికి అలాగా ఒక హాఫ్ అన్ అవర్ తిరిగి 1 అవర్ కానీ. సో ఇంటికైతే వద్దాం. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను. నాకేమో విపరీతంగా ఆకలి చేస్తుంది. మా మమ్మీ వచ్చేసి ఇడ్లీని అందులో బొంబాయి చట్నీ చేసింది కాంబినేషన్. నాకు నార్మల్గా అయితే ఇడ్లీ తినాలనిపించదు, బట్ ఏంటంటే ఇంకా విపరీతంగా ఆకలిస్తుంది కాబట్టి చేసేది లేక అన్నీ మూసుకొని మమ్మీ చేసిన ఇడ్లీ తినాల్సి వచ్చింది. పెద్దాపురంలో ఫ్రెండ్స్తో అయితే షార్ట్ ఫిల్మ్స్ కోసం డిస్కస్ చేసాం, ఎప్పుడు ప్లాన్ చేద్దాం ఏంటనేది అనుకున్నాం అనమాట. సో వాటి అప్డేట్స్ అనేది నేను వేరొక వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే సర్ప్రైజ్ ఏంటని చూస్తున్నారు కదా, సర్ప్రైజ్ కోసం చెప్తాను ఇప్పుడు మీకైతే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇడ్లీలు స్పాంజ్ ముక్కలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అమ్మ చేతి వంటకి ఇది సాటర్ది అంటారు, బహుశా ఇందుకేనేమో. ది నెక్స్ట్ డే డార్లింగ్స్, ఇవి ఏంటో తెలుసా? ఈ ఫ్రూట్ కోసం ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు ఇష్టమైన ఫ్రూట్స్ లో ఈ ఫ్రూట్ కూడా ఒకటి అనమాట. నాకు ఇవంటే చాలా చాలా ఇష్టం. ఓన్లీ సీజనల్ ఫ్రూట్స్ అనమాట. ఇవి కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనమాట. 6 ఫ్రూట్ ఇచ్చాడు, 200 తీసుకున్నారన్నమాట. సో అది ఆ ప్రైస్ కి బెటరా లేదంటే వేస్ట్ నాకైతే తెలియదు. సర్ప్రైజ్ అని చెప్పి వెదో సొల్లు అంతా చెప్తున్నాడు, మాకు ఏట్రా ఈ కర్మ అని ఫీల్ అవ్వకండి. పాయింట్ వచ్చేస్తున్నాను. అంటాడా చూసారు కదా, హోండా SP 125 బైక్ అనమాట. తమనేలో బుల్లెట్ బైక్ చూపించి ఇప్పుడు ఈ బైక్ చూపిస్తున్నారా అనుకుంటున్నారా? అదే మరి సర్ప్రైజ్ అంటే. యాక్చువల్లీ బుల్లెట్ బైక్ తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకేంటంటే ప్రెజెంట్ మైలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ బైక్ అయితే తీసుకున్నాను. పైగా మన దగ్గర బడ్జెట్ కూడా లేదు, మన దగ్గర ఉన్న బడ్జెట్ కి ఇదే వర్కౌట్ అవుతుంది. ఈ బైక్ కూడా మనం EMI తీసుకున్నాం, సింగిల్ పేమెంట్ అయితే కాదు. ఇదనమాట ప్రెజెంట్ మన పొజిషన్. ఏం చేస్తాం, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? ఈ షాప్ వచ్చేసి బాగుండు, సుజుకి షోరూమ్ ఆపోజిట్ లో. వర్క్ అయితే చాలా బాగా చేశారు, నీట్ గాని. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అయితే తీసుకున్నారనమాట. మన బైక్ ఏంటంటే డిస్ప్లే డిజిటల్ కన్సోల్ అనమాట, బ్లూటూత్ వెర్షన్. ఇది స్క్రీన్
పాడవకుండా నేనైతే స్క్రీన్ కూడా వేయించాను అనమాట దానికి. ఎందుకంటే స్క్రీన్ మీద స్క్రాచెస్ అయ్యి పడకుండా వేయించాను అనమాట. డిజిటల్ కన్సోల్ కావాలని మరీ తీసుకున్నాను. దాని మీద గీతలు పడితే మళ్ళీ ఏదోలా ఉంటుందని చెప్పేసి వేయించేసాను అనమాట. వర్క్ అయితే చాలా బాగా చేశారు. అంటే రీజనబుల్ ప్రైస్ కూడానే. మీరు కూడా మీ బైక్ చేయించుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చేయించుకోండి. వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హీట్ కవర్ అవుతుంది, ట్యాంక్ మీద కవర్ అవుతుంది. ఈ రెండు కూడా ఏందో అనుకుంటున్నాం. ఈ బయటికి వెళ్ళిపోయి మనం షాప్ అవడం దగ్గరలోనే అక్కడికి వెళ్ళి అవి ఏం చేద్దాం. బండికి అయితే ఇప్పుడు సీట్ కవర్ ఒకటి ట్యాంక్ మీద కవర్ వేస్తాను అనమాట. ట్యాంక్ మీద కవర్ అని సీట్ కవర్ ఆల్రెడీ షోరూమ్లో ఇచ్చారు. కాకపోతే ఏంటంటే మనం కొంచెం మెత్తగా ఉండేలాగా ఈ టైప్ తీసుకుంటాం అనమాట. ఇది కొంచెం మెత్తగా ఉంటుంది, డస్ట్ అది ఎక్కువ ఉండిపోతుంది అని చెప్పినాడు ఆయనగడి. కాకపోతే ఇంకా మెత్తగా ఉంది కదని చెప్పి తీసుకుంటాను రోడ్ని. ట్యాంక్ మీద కవర్ ఒకటి తీసుకుంటాను. సీట్ కవర్ అనే ట్యాంక్ కవర్ కూడా ఇచ్చేసాను. ట్యాంక్ కవర్ ఇది ఏంటంటే ఇంకా ఫోన్ పెట్టుకోవడానికి కుదురుతుంది అన్నమాట మనకి. మొబైల్ ఏంటంటే మొబైల్ హోల్డర్ అయింది అనుకున్నాను, అది వైబ్రేట్ అయిపోతుంది అనమాట. సో మొబైల్ కెమెరా స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో అది పోతుంది అని చెప్పారు చాలామంది. సో అందుకోసం నీకు వేయించాను ట్యాంక్ కవర్. ఇదైతే మొబైల్ ఇంట్లో పెట్టేసుకోవచ్చు. అదే సీట్ కవర్ కూడా క్వశ్చనింగ్ బాగున్నది. హెల్మెట్ అయితే పెట్టామన్నమాట. బండి మీద వేసుకోవడం. ఎండ చాలా ఎక్కువ ఉంది కదా, చల్లగా ఏదైనా తాగుదాం అనేసరికి రామా స్పెషల్ జ్యూస్ పాయింట్ అనే షాప్ కనిపించింది అనమాట. ఈ షాప్ లో జ్యూస్లు, మిల్క్ షేక్లు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మేమైతే కర్బూజా జ్యూస్ విత్ ఐస్ క్రీమ్ అయితే చెప్పాం. ఆర్డర్ చెప్పగానే చాలా ఫాస్ట్ గా స్పెషల్ గా మన కోసం అయితే జ్యూస్ చేసేసారు. గ్లాస్ ని ఐస్ క్రీమ్ సిరప్ తో డెకరేట్ చేసి అందులో జ్యూస్ వేసి పైన ఐస్ క్రీమ్ వేసి దానిపైన డ్రై ఫ్రూట్స్ ఏదో నామమాత్రంగా వేయలేదు, గుప్పుడుతో ఫుల్ గా వేసారన్నమాట. ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే సగం కడుపు నిండిపోద్ది, అంత బాగా చేశారు స్పెషల్ గానే. పైగా లోపల కూడా ప్లేస్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. లోపల కూర్చొని తాగడానికి అయితే చాలా బాగుంటది. అందరికీ రెస్ట్ తీసుకుంటూ తాగొచ్చు. ఫ్యామిలీతో వచ్చినా కూడా చాలా హ్యాపీగా లోపల కూర్చొని అయితే తాగొచ్చు. లోపల అయితే అంబియన్స్ అయితే నీట్ గా సింపుల్ గా ఉన్నాయి. ఇప్పుడు మేము తీసుకున్న జ్యూస్ విత్ ఐస్ క్రీమ్ విత్ డ్రై ఫ్రూట్స్ 2 గ్లాసెస్ జస్ట్ 100 రూపీస్ మాత్రమే తీసుకున్నారు. వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మాల్ ఆపోజిట్ అనమాట ఇది షాపు. రామా స్పెషల్ జ్యూస్ పాయింట్ అంట. అందరూ అంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇదేమాట జ్యూస్ తాగేసి బయటకు వచ్చాం. ఇంకా నానే స్టూడియోకి అయితే వచ్చాం. స్టూడియో అయితే ఇంకా డెవలప్ చేస్తారు. ఇంకా లోపల ఇంటీరియర్ అయితే చేయించాలి, టైం పడుతుంది. సో అందుకోసం ఫుల్గా అడ్రస్ అయితే చూపించలేదు. మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఫ్యూచర్లో. ఎలిమెంట్ చూసారు ఎలా సెట్ చేశాను. ఇది ఒకటి తీసుకున్నాను లాక్ అని. స్టూడియోకి అయితే వచ్చాను అనమాట. స్పెక్స్ ఎలా ఫోటోలు అది స్టూడియోలో లైటింగ్ ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఒకటే స్టూడియో కంటిన్యూ లైట్స్ అనమాట. అవి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రే కలర్ కట్టిన ఒకటే, వైట్ కట్టిన ఒకటే, కిందమో బ్లాక్ మ్యాట్. అలాగే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కూడా కావాలంటే మన దగ్గర బ్లాక్ కూడా అవైలబిలిటీ ఉంది, బ్లాక్ ఫ్రేమ్ కూడా. సో ఎవరికైనా ఫొటోస్ కానీ, వెడ్డింగ్స్ కానీ, బర్త్డే షూట్స్ కానీ ఇటువంటివి మీకు అవసరం ఉన్నప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. బయట వాళ్ళు చేసే దానికన్నా కొంచెం రీజనబుల్ కాస్ట్లో చేస్తారు. అండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే తను మూవీలో కూడా చాలా అట్లా చేసాడు, ఎక్స్పీరియన్స్ 10 years ఎక్స్పీరియన్స్. సో మీకు బయట వాళ్ళు చేసి దానికంటే కూడా రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఆ విషయంలో అయితే నేనే మీకు నమ్మకం అయితే చెప్తున్నాను, నమ్మకంగా. ఎందుకంటే నా ఫొటోస్ అన్నీ చూస్తుంటారు సోషల్ మీడియాలో. సో నా పిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఆయన తీస్తుంటాడు. సో చాలా కూడా చెప్పాను. సో స్పెక్స్ చూసారు కదా ఎలా ఉందో. సో నేను కొన్ని రోజులు పోయాక వీడియోస్ చేసినప్పుడు కూడా మ్యాక్సిమం స్టూడియో యూస్ చేసుకుంటాను, వీడియోస్ అవి చేస్తుంటాను. సో నా ఆయన అయితే స్టూడియో పెట్టాడు ఏపీఎస్పీ గేట్ ఆపోజిట్లోని. అది ఏరియా కూడా ఎక్కడ ఏంటని మీకు చెప్తాను. వర్క్ అయితే అయిపోయింది, చల్లగా జ్యూస్ తాగేసాం. సో నాకు ఏంటంటే ఈవినింగ్ బయటికి వెళ్ళి పని ఉంది, అది వెళ్ళి వచ్చేసాక మళ్ళీ నానితో కలిసి అనమాట. సో నాని అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సో ఉంటానైతేనే ఇంటికి వెళ్ళాక మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను ఏంటనేది అప్డేట్ ఇస్తాను. గుర్రం గుడ్డుదన్నా దానా తప్పదన్నట్టు నా వల్ల ఇంట్లో వాళ్ళకి రూపాయి ఉపయోగం లేకపోయినా సరే 3 పూట్ల తిండి పెట్టి పోషిస్తున్నారు. ఎంతైనా తల్లిదండ్రులకి ఎవరు సాటరారు. అందుకే అన్నారు కాబోలు మాతృదేవోభవ పితృదేవోభవ అని. పేరెంట్స్ లేనప్పుడు బాధపడే కన్నా ఉన్నప్పుడే వాళ్ళని లవ్ చేయండి. మీరు సంతోషపడతారు, వాళ్ళు సంతోషపడతారు. వీడియో అయితే చూసారు కదా, మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరి ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న గంటనే లాగ్ పెట్టి ఒకటండి అలా పడి ఉంటుంది అంతే. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కమెంటింగ్ చేసేయండి. ఉంటానండి మరి. హాయ్.